ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ కామెంట్స్ చూస్తారు, ఇది నా బాధ్యత, ఆయన ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూసేలా చేస్తా. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన చేసిన దాని గురించి? ఐ సపోర్ట్ నాగేశ్వర్, ఐ డోంట్ సపోర్ట్ నాగేశ్వర్. ప్రొఫెసర్ నాగేశ్వర్ కరెక్ట్గానే చేశారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కరెక్ట్గా చేయలేదు. ఈ రెండింటిలో ఒక్క కామెంట్ చేయండి. 1000 మంది అయినా కామెంట్ చేస్తే నేను ఈ కామెంట్స్ తీసుకెళ్ళి ఆయనకి చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆయన ఈ కామెంట్స్ చదివి తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు జరుగుతుంది, ఏ టాపిక్ ఎప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఎవరు దేని గురించి మాట్లాడుకుంటారు అనేది చెప్పలేం. సో తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించినటువంటి ప్రముఖ విశ్లేషకుడైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనానికి ఇవి తెరతీశాయని చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెళ్ల మనోహర్ గతంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ చేసినటువంటి లీకుల మీద ఆయన చేసినటువంటి విశ్లేషణ ఇప్పుడు ఒక పెను తుఫానుగా మారిందని చెప్పుకోవచ్చు అంశం. దీని మీద జనసేన పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించడం, క్షమాపణలు డిమాండ్ చేయడం, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ క్షమాపణలు కూడా చెప్పడం, ఇలాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్షమాపణల యొక్క పర్వం ముగిసినప్పటికీ తెర వెనక అసలు కథ వేరే ఉంది అంటూ పొలిటికల్ సర్కిల్స్లో ఒక సరికొత్త ఊహాగానాలు అయితే జోరందుకున్నాయి. ఈ వ్యూహాత్మక మలుపుల్ని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఒక ఊహించినటువంటి ట్విస్టుగా మారే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున డిస్కషన్లు అయితే నడవడం జరుగుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన అమిత్ షా, పవన్ కళ్యాణ్ యొక్క భేటీ గురించి ఉటంకించినటువంటి కొన్ని అంతర్గత విషయాలు కూటమి నేతల్లో ఒక తీవ్ర కలకలాన్ని ఇంటర్నల్గా లేపిస్తున్నాయి అంటున్నారు సోషల్ మీడియాలో. కేంద్రంలోని బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి స్ట్రాంగ్ సంబంధాల మీద నాగేశ్వర్ లేవనెత్తినటువంటి అంశాలు కేవలం అపోహలు మాత్రమే కాదని, దీని వెనక ఏదో బలమైన రాజకీయ వ్యూహం ఒకటి దాగి ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ఇంతటితో ముగిసిపోకుండా కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ల మధ్య అంతర్గత విభేదాలకు కూడా దారితీసే ప్రమాదం ఉంది అనే గుసగుసలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందనేటువంటి సంకేతాలు కనుక ప్రజల్లోకి వెళితే అది కూటమి యొక్క మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్ మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సరికొత్త సోషల్ మీడియా ప్రచారానికి కూడా వీళ్ళు పదును పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నప్పటికీ అందులోని రాజకీయ కోణాన్ని వైసీపీ ఇప్పటికే చాలా గట్టిగా వాడుకోవడం మొదలుపెట్టింది. ఇది కూడా భారీ ట్విస్టే కూటమికి. ఒక సీనియర్ విశ్లేషకుడు అంత నిర్దిష్టంగా మాట్లాడారు అంటే కూటమి పార్టీల అంతర్గత సమావేశాల్లో ఈ చర్చ ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా డిస్కషన్లో నడుస్తున్నాయి. ఈ ఇష్యూ ద్వారా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని కేంద్రం ముందు తప్పుగా ప్రొజెక్ట్ చేయడానికి, తద్వారా కూటమిలో చిచ్చు పెట్టడానికి వైసీపీ లాంటి కొన్ని శక్తులు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఎంతైనా లేకపోలేదు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు ఏంటిది?
ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం.